అవ్వడానికి పోటీదారులకి నేను ఇస్తున్న టాస్క్ రంగు పడుద్ది. ఈ టాస్క్ లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా తమ టీషర్ట్ని ఇతర పోటీదారులు రంగు పూయకుండా కాపాడుకోవడం మరియు మీరు ఇతర పోటీదారులు టీషర్ట్కి రంగు పూయడం. ఈ టాస్క్ వివిధ రౌండ్స్లో జరుగుతుంది. ప్రతి రౌండ్ స్టార్ట్ బజర్తో మొదలై ఎండ్ బజర్తో ముగిస్తుంది. ప్రతి రౌండ్ పూర్తయ్యే సమయానికి సంచాలకులు నిర్ణయం ప్రకారం ఏ పోటీదారులకు టీషర్టుపై ఎక్కువ రంగు ఉంటే వారు ఆ రౌండ్ నుండి మరియు కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అవుతారు. ఇలా చివరి రౌండ్లో సంచాలకుల నిర్ణయం ప్రకారం ఇద్దరు పోటీదారులలో ఎవరి టీషర్ట్ పై తక్కువ రంగు ఉంటే వారు బిగ్ బాస్ ఇంటి రెండవ కెప్టెన్గా విజయం సాధించి టెంపరరీ ఓనర్ అవుతారు. ఈ టాస్క్ లో రీతు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఓ షో దేవుడు. ఓకే ఇట్స్ నాట్ కరెక్ట్. ప్రాపర్టీని మీరు కాల్ అవుట్ ఏంటి? అవుట్ లేదు. మీ ప్లేట్ ప్లేట్ తీసుకో. నువ్వు దూరం ఉండు దూరం ఉండు దూరం ఉండు ప్లేట్ తీసుకో. ప్లేట్ ఫింగర్ అక్కడ ప్లేట్ చూడు డెమోన్ బ్యాక్ పవన్ ఏం మాట్లాడతాం? డోంట్ టాక్. షట్టలు ఆడడానికి లేదు, లోపలికి రండి. దీని మీద ప్లే ఇన్సైడ్. స్టాప్ ఇట్ ప్లీజ్. ఇక్కడ నుంచో రాందరు. బర్నీ గారు ఇలా స్ట్రైట్ నుంచోండి. యా మనీష్ గారు. నేను ఎప్పుడైతే స్టాప్ అని అంటానో అప్పుడు స్టాప్ చేసేయాలి. See, that's your problem. మీ దాంట్లోంచి ఒకరు పోవడం. యా చెప్తున్నా. ఓనర్స్ ఇద్దరు మీ వాళ్ళు అంటున్నావేంటి? బర్నన్న ఓనరు. ఓనర్ అనే ఫీలింగ్ లేదు. రిత్తు మీ వాళ్ళు ఏంటి? బర్నన్న ఓనర్ టాలెంట్. ఇక్కడ మీ వాళ్ళు మా వాళ్ళు లేదమ్మా. ఇక్కడ క్యాప్టెన్ రిత్తు అన్న దానికి ఆన్సర్ ఇస్తున్నా. రిత్తు మీ వాళ్ళు అనింది. రిత్తు 1 minute. నేను ఇక్కడ ఓనర్స్ టెనెన్స్ అని కాదు, మరి అక్కడ టెంపరరీ ఓనర్ అవ్వడానికి అని రాసి పెట్టుంది. ఇద్దరు కలిసి ఆడారు. వీళ్ళిద్దరు కలిసి ఆడారు, వీళ్ళిద్దరు కలిసి ఆడారు. అందుకు తన అబ్బాయి పోయాడని చెప్తున్నా. ఇక్కడ ఓనర్స్ టెనెన్స్ అని నేను అనలేదు. అదే అంటున్నాను. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళలో ఎవరు ఆడుకోవాలనుకునేది వాళ్ళ ఇష్టం. మీ కళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇద్దరు ఆడినట్టు. ఇసిరే వేయడాలు లేవు. టచ్ చేసి పూయడం మాత్రమే ఉంది. రంగు ఇసిరేయడాలు లేవు. అది డోంట్ టాక్ ఓనర్స్ ప్లీజ్. నువ్వు ఈ సినిమాకి నీ రూల్స్ ఫాలో అవ్వు. ఎలాగో కనిపిస్తుందిలే. స్టాప్ ఇట్ బర్లీ గారు. స్టాప్ ఇట్ అని చెప్పిన తర్వాత 3 సార్లు కూర్చోండి. స్టాప్ ఇట్ అని చెప్పాను నేను. అసలు కాదు. అసలు ఆడేందుకు క్లియర్ గా తెలుస్తుంది. నువ్వు ఆడేందుకు చూడు.
ఓనర్స్ ప్లీజ్ డోంట్ టాక్. ఓనర్ గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయింది. బజర్ నొక్కిన తర్వాత అవుట్. బజర్ నొక్కిన తర్వాత గేమ్ అవుట్. ఓనర్స్ ప్లీజ్ స్టాప్ ఇట్. బర్ని గారు యు ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. నేను స్టాప్ ఇట్ అన్న తర్వాత 3 సార్లు బర్ని గారు పూర్తినే ఉన్నారు. నేను 3 సార్లు స్టాప్ ఇట్ అని అంటున్నాను. హీస్ కీప్ ఆన్ అప్లైయింగ్ ద కలర్. బట్ రీజన్ ఏంటి స్టాప్ ఇట్ కి? నేను మీతో మాట్లాడను, ఓన్లీ ప్లేయర్స్ తో మాట్లాడతాను. బజర్ మోగితేనే స్టాప్ ఇట్ కదా. ఓకే, ఇమాన్యుయల్ అండ్ డెమాన్ ప్లీజ్ ప్లే. పులి పడే ఇప్పుడు మాట్లాడొచ్చా? మీరు మాట్లాడితే తప్ప నేను పక్కా అవుట్ చేస్తా. క్లియర్ గా చెప్తున్నా, అవుట్ చేస్తా మాట్లాడితే. మాన్యువల్ డిఫెన్స్ చేసుకో చాలు. అవుట్ చేస్తా, ఎప్పుడే చెప్పా మాట్లాడద్దు అని. ఏం మాట్లాడితేనా? అవుట్ చేసింది ఆయన. టీ షర్ట్ ఎత్తినందుకు కాదు, తెలుసుకో. టీ షర్ట్ ఎత్తినందుకు కాదు ఆయన అవుట్ చేసింది. రీతు, ఈ రౌండ్లో ఎవరు అవుట్ అయ్యారు? బర్ని గారు అవుట్ అయ్యారు బిగ్ బాస్. మీరు మాట్లాడారు? ఎక్కడ మాట్లాడాం? సంజన గారు మాట్లాడారు. గ్రేట్. ఓకే, గ్రేట్ అనుకో. ఏమన్నా నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నా. నువ్వేమి చేయగలవు. ఓకే. రీతు, విజేత ఎవరు? బిగ్ బాస్ డెమాన్ పవన్. బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంటి 2వ కెప్టెన్ అయినందుకు పవన్, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కెప్టెన్గా మీ బాధ్యతలను నిర్వర్తించడంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకుండా వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారని నేను ఆశిస్తున్నాను.